భరతఖండ రాజ్యానికి రాజు ఉత్తానపాదుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఉత్తానపాదుడు రాజు మొదటి భార్య పెద్దరాణి సునీతి నమ్రత, సభ్యత, మంచి స్వభావం కలది. ఆమె మంచి చెడ్డలు బాగా ఆలోచించిన తరువాతనే ఏ పనైనా చేసేది. ఆమె నిర్ణయాలు ఎప్పుడూ సరిగా ఉండేవి. ఆమె ధైర్యం, గాంభీర్యం కలది. సునీతికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధ్రువుడు. ఉత్తానపాదుడు రాజు రెండవ భార్య. రాజుకి చిన్నరాణి సురుచి అంటే అమిత ప్రేమ. ఆమె నోటి నుండి వచ్చే మాటల్ని ఆయన చట్టంలా భావించి అనుసరించేవాడు. సురుచికి తొందరపాటుతనం ఎక్కువ. చిన్న చిన్న మాటలకే కోపం తెచ్చుకునేది. ఆమె తన సుఖానికి, ఆడంబరానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేది. సురుచికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ఉత్తముడు. ఆమె మీద ఉన్న అతి ప్రేమ కారణంగా రాజు చితాలు గ్రహించకుండానే ఆమె ఏం చెప్పినా అంగీకరించేవాడు. ఆమె తప్పు చెప్పినా కాదనే సాహసం అతనికి లేకపోయేది. రాజు సురుచి చేతిలో కీలుబొమ్మ. సునీతికి దక్కవలసిన పట్టపురాణి గౌరవం సురుచికి దక్కింది. అన్ని రాజ్య కార్యక్రమాల కళ్ళెము సురుచి చేతిలోనే ఉండేవి. సురుచి తన అహంకారాన్ని, శక్తిని ప్రదర్శించటంతో తృప్తిపడలేదు. తన కొడుకును ఉత్తముడే రాజ్యానికి ఉత్తరాధికారి కావాలని ఆమె ఆశ. సురుచిలా తాను ప్రవర్తించలేనని, ఆ విషయంలో తాను అసమర్థురాలినని సునీతి అనుకునేది. సురుచి ధ్రువుడిని, అతని తల్లి సునీతిని రాజభవనంలో ఉండనీయలేదు. ఆమెను మహల్లో ఉంచే పక్షంలో ఆమె పట్టపురాణి అనే విషయం, ఆమె కొడుకే రాజ్యానికి వారసుడు కావాలనే విషయం ప్రజలకు గుర్తుంటుందని సురుచి భయం. రాణి సునీతి పట్టపురాణి అయినప్పటికీ సునీతి నగరానికి వెలుపల సామాన్య జీవనం గడపవలసి వచ్చింది. రాజు ఉత్తానపాదుడు ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆయన సురుచిని ఎంతగా ప్రేమిస్తాడో ఆమె అంటే అంత భయపడతాడు కూడా. అన్ని కష్టాలను అనుభవిస్తూ కూడా సునీతి తన పేరును సార్థకం చేసుకుంది. సునీతి అంటే గుణవతి అని అర్థం. ఆమె ఎప్పుడూ తన భర్త గురించి చెడుగా భావించలేదు. సురుచిని కూడా దోషిగా చూడలేదు. ఆమె ఎల్లప్పుడూ వారి సుఖాన్ని గురించి ఆలోచించేది. తనకు లభించిన స్థితిని ఆమె మనస్ఫూర్తిగా స్వీకరించింది. తన దుఃఖాన్ని, బాధని దేవుడికి అర్పించి ఆమె సదా శాంతంగా ఉండేది. సునీతికి కొడుకు ధ్రువుడే ఆమెకు ఆశాకిరణం. ఆమె ప్రతిరోజు ధ్రువుడికి ఋషుల, మునుల, సాధుసంతుల కథలు చెబుతుండేది. ఈ రకంగా తన దుఃఖాన్ని మర్చిపోయే ప్రయత్నం చేసేది. ధ్రువుడి ప్రగతి, ఉన్నతి కొరకు ఈశ్వరుడిని ప్రార్థిస్తూ ఉండేది. ఆమెకు దుఃఖాన్ని దూరం చేసేవాడు, ఉపశమనాన్ని కలిగించేవాడు ధ్రువుడు ఒక్కడే. ధ్రువుడికి తల్లి అంటే అత్యంత ప్రేమ. అతడు ఈశ్వరుడి భక్తుడు. ఈశ్వరుడి భక్తిని అతడు తల్లి నుండి నేర్చుకున్నాడు. రోజు రోజుకు అతనిలో దైవ భక్తి పెరుగుతూ ఉంది. ఊరులో ఉన్న పెద్దలను ధ్రువుడు గౌరవించేవాడు. చిన్నవాడే అయినప్పటికీ అందరికంటే పెద్దవాడిలా వ్యవహరించేవాడు. ధ్రువుడు, మా నాన్న రాజు అయినప్పటికీ నేను మా అమ్మ రాజు భవనంలో ఎందుకు ఉండటం లేదు? నాన్నగారు ఇంటికి ఎందుకు రావటం లేదు? అనే ప్రశ్న ఓసారి అతని మనసులోకి వచ్చింది. ధ్రువుడు తల్లితో, ధ్రువుడు, అమ్మా, మా నాన్న రాజు కదా, నువ్వు నాన్న కలిసి భవనంలో ఎందుకు ఉండటం లేదు? నాన్నగారు మన ఇంటికి ఎందుకు రావటం లేదు? అని అడిగాడు. అయితే ఆమె ధ్రువుడిని మాటల్లో పెట్టి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేసింది. ధ్రువుడికి తల్లి ప్రేమ దక్కింది, కానీ ధ్రువుడికి తండ్రి ప్రేమ దక్కలేదు. తండ్రి ప్రేమ పొందాలని మనస్సులో విపరీతమైన కోరిక కలిగింది.